Hi, hello, namaste. This is Suresh and welcome to my channel Suresh Boga. సో ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ టు బ్లర్ ఏ పిక్ వితౌట్ చేంజింగ్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయకుండా మనము పిక్ అనేది బ్లర్ ఎలా చేసుకోవాలి అండ్ కొంచెం రీటచ్ కూడా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో కంప్లీట్గా అయితే చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి నేను లైట్రూమ్ అప్లికేషన్లో చూపిస్తాను. సో లైట్రూమ్ అప్లికేషన్ విత్ సెలెక్టివ్ టూల్స్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే మనం పిక్ అనేది లైట్రూమ్కి ఇలా ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకున్నాక ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ట్రయాంగిల్ సింబల్. సో డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోండి. డీటెయిల్స్లో షార్ప్నింగ్ వచ్చేసి ఇక్కడ నేను 107% వరకు ఇంక్రీజ్ చేసిన. అండ్ ఇక్కడ చూడండి, నేను ఫేస్లో మీకు కనిపిస్తుంది మాస్కింగ్ వచ్చేసి 78% ఇంక్రీజ్ చేసిన. అండ్ నాయిస్ రిడక్షన్ వచ్చేసి ఇక్కడ నేను 78% వరకు ఇంక్రీజ్ చేసిన. సో చూడండి, మీకు పర్ఫెక్ట్ ఫేస్ అనేది పర్ఫెక్ట్గా స్మూత్ అయిపోతుంది మాస్కింగ్ నాయిస్ రిడక్షన్ ఇంక్రీజ్ చేస్తే. అండ్ ఇక్కడ కాంట్రాస్ట్ కూడా కొంచెం ఇది కూడా అప్ టు 85 వరకు ఇంక్రీజ్ చేయండి కాంట్రాస్ట్. సో కాంట్రాస్ట్ ఇంక్రీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్వేర్ సింబల్కి వెళ్ళండి. స్క్వేర్ సింబల్లో టెక్స్చర్ వచ్చేసి ఇక్కడ నేను 67 వరకు ఇంక్రీజ్ చేసిన. సో టెక్స్చర్ ఇంక్రీజ్ చేయగానే చూడండి ఇంకా పర్ఫెక్ట్ లుకింగ్ అయితే ఇంకా పర్ఫెక్టింగ్గా వస్తుంది. సో ఇది నేను 71 వరకు ఇంక్రీజ్ చేసిన. సో క్లారిటీ ఇవన్నీ ఇందులో ఏమొద్దు మనకు. నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ టు ద మెయిన్ పాయింట్, కలర్. సో కలర్ అనేది ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ రీటచ్లో. సో మిక్స్ క్లిక్ చేయండి. సో మిక్స్ క్లిక్ చేసిన తర్వాత సో ఫస్ట్ పిక్లో మనకి ఏ కలర్స్ ఉన్నాయో ఫస్ట్ అది చూసుకోండి. సో ఇక్కడ మనకు గ్రీన్ కలర్ అనేది కావాలి. సో గ్రీన్ కలర్ కావాలంటే ఫస్ట్ సాచురేషన్ ఇలా ఇంక్రీజ్ చేయండి. సో సాచురేషన్ ఇంక్రీజ్ చేసినాక సో కొంచెం అయితే ఇంక్రీజ్ అయింది కలర్. సో హ్యూ మనం ఇంక్రీజ్ చేస్తే ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా హ్యూ వచ్చేసి. అండ్ ల్యూమినెస్ వచ్చేసి మొత్తం డిక్రీజ్ చేస్తున్నా. ల్యూమినెస్ డిక్రీజ్ చేస్తే ఆ గ్రీన్ ఎఫెక్ట్ అనేది ఇంకా కొంచెం థిక్ అయిపోతుంది గ్రీన్ ఎఫెక్ట్ అనేది. అండ్ హ్యూ మీరు తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు కొంచెం. సో లైట్ గ్రీన్ వచ్చేటట్టు పెట్టేసేసిన. సో ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది గ్రీన్ కలర్. సో ల్యూమినెస్ కొంచెం తగ్గిస్తున్నా. సో ల్యూమినెస్ ఇంతే పెట్టేసి అండ్ బ్లూ కలర్ ఉంది కదా, సో బ్లూ కలర్ హ్యూ వచ్చేసి నేను ఇక్కడ నేను సాచురేషన్ ఇంక్రీజ్ చేస్తున్నా. సో సాచురేషన్ ఇంక్రీజ్ చేసి కొంచెం షెడ్ కలర్ చేంజ్ అయిపోయింది. అండ్ వెనకాల స్కై అనేది కూడా లైట్గా బ్లూ కలర్లోకి చేంజ్ అయిపోయింది. సో ఇది చాలు. సో క్లిక్ ఆన్ డన్. సో ఇదంతా కంప్లీట్ అయిపోయింది కదా. షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి జేపీజీ ఫామ్లోనే ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో లైట్రూమ్లో ఎక్స్పోర్ట్ చేసిన పిక్ ఉంది కదా, సో ఇది మీరు డైరెక్ట్ ఆఫ్టర్ ఫోకస్ అనే యాప్లోకి ఇంపోర్ట్ చేయండి. సో ఆఫ్టర్ ఫోకస్ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని త్రూ మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మనకు పిక్ అనేది క్వాలిటీ తగ్గిపోతుంది. సో దట్ మనకి ఏ పిక్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటే మనకు పిక్ అనేది క్లారిటీగా వస్తుంది. సో అందుకే నేను ఇచ్చిన లింక్తోనే డౌన్లోడ్ చేసుకోండి. సో డైరెక్ట్ ఇప్పుడు లైట్రూమ్ నుంచి ఆఫ్టర్ ఫోకస్కి పిక్ అనేది ఇంపోర్ట్ చేయండి. ఆఫ్టర్ ఫోకస్ యాప్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి ఇంటర్ఫేస్ ఇలాగ అనిపిస్తుంది. సో ఫస్ట్ ఇది ఏదైతే సెలెక్ట్ ఉందో సో అదే సెలెక్ట్, అది అలాగే ఉంచాలి. సో ఒకసారి ఇలా మధ్యలో ఎక్కడైనా మీ బాడీ పైన పెట్టేసేయండి. నెక్స్ట్ థింగ్ థర్డ్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్, మీకు ఏదైతే బ్యాక్గ్రౌండ్ వద్దో ఆ బ్యాక్గ్రౌండ్ మీద అప్లై చేయాల్సి ఉంటుంది. సో నాకు ఇక్కడ కూడా వద్దు, సో ఈ బ్యాక్గ్రౌండ్ మీద కూడా పెట్టేసిన. అండ్ ఇప్పుడు మీకు ఏదైతే కావాలో అది సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ. సో నేను ఇక్కడ కొంచెం జూమ్ చేసి సెలెక్ట్ చేసుకోండి, అప్పుడే మనకు క్లియర్గా వస్తుంది ఇంకా. అండ్ ఇక్కడ హ్యాండ్ పైన కూడా నేను సెలెక్ట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ కూడా సో మొత్తం మన బాడీ మొత్తం. అండ్ ఇక్కడ మనకు ఏదైతే కావాలో, ఏదైతే బ్లర్ వద్దో అది మొత్తం మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో మిగతాది మొత్తం ఈ బ్లాక్ కలర్ లైన్తో పెట్టాలి. కావాల్సింది మొత్తం వైట్ లైన్తో పెట్టేసేయాలి. కొంచెం స్పీడప్ చేసేస్తా వీడియో. సో ఇలాంటి పిక్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే పర్ఫెక్ట్గా జూమ్ చేసి మరి ఇది అనేది డ్రా చేయాలి దానిపైన. సో ఈ చిన్న చిన్న గ్యాప్స్లో కూడా మనము కవర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి బైక్ మధ్యలో గ్యాప్స్ ఉంది కదా, సో అందులో కూడా నేను కవర్ చేసేస్తున్నా. సో ఎందుకంటే ఆ గ్యాప్స్ అనేది మనకు బ్లర్ కాకపోతే మనకి ఏమైపోతుంది అంటే లుకింగ్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది. సో చిన్న చిన్న గ్యాప్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఆ గ్యాప్స్లో కూడా మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది.
సో ఇప్పుడు ఇలా అంతా ప్రాపర్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో నెక్స్ట్ క్లిక్ చేయగానే సో చూడండి బ్యాక్గ్రౌండ్ అనేది ఆటోమేటిక్గా బ్లర్ అయిపోతుంది. సో ఇక్కడ కింద కనిపిస్తున్న బ్లర్ క్లిక్ చేయండి. బ్లర్లో మనం బ్లర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇంక్రీజ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ బ్లర్ అయిపోతుంది. సో ఫెదర్ కూడా కొంచెం మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఫెదర్ ఇంక్రీజ్ చేసుకుంటే మనకు బెనిఫిట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్తో మన ఫేస్ అనేది పర్ఫెక్ట్గా బ్లర్ అయిపోతుంది. సో అది మనకు ఇందులో మనకు బెనిఫిట్. అండ్ ఇక్కడ ఫిల్టర్ క్లిక్ చేయండి. సో ఫిల్టర్లో మీరు బ్యాక్గ్రౌండ్కి కూడా మనము సో ఓన్లీ బ్యాక్గ్రౌండ్కి కూడా ఇంకా కొంచెం థిక్గా అనేది చేసుకోవచ్చు. సో ఇందులో కాంట్రాస్ట్ ఉంటుంది. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ నో పెట్టేసేయండి. తర్వాత ఇది కాంట్రాస్ట్ మీరు ఇంక్రీజ్ చేస్తే కొంచెం ఇలా థిక్ అయిపోతుంది ఇంకా. సో నేను కొంచెం ఇదే సో కొంచెం మాత్రమే ఇలా ఇంక్రీజ్ చేస్తున్నా. అండ్ బ్రైట్నెస్ కూడా స్లైట్గా ఇలా ఇంక్రీజ్ చేస్తున్నా. సో బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసి కాంట్రాస్ట్ కూడా ఇంకా కొంచెం స్లైట్గా ఇలా ఇంక్రీజ్ చేస్తున్నా. సో చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ లుకింగ్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు పర్ఫెక్ట్ లుకింగ్ అయితే వచ్చేసింది కదా. సో ఇప్పుడు క్రాస్ క్లిక్ చేయండి. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. బ్లర్లోనే ఇంకా మనకు మోషన్ బ్లర్, జూమ్ బ్లర్ ఉంటుంది. సో అవి మనకు మ్యాక్సిమం యూజ్ కావు, అవి కొన్ని ప్లేస్లో మాత్రమే యూజ్ అయిపోతాయి. సో ఇప్పుడు పైన కనిపిస్తున్న 3 డాట్స్ క్లిక్ చేయండి, సెట్టింగ్స్ క్లిక్ చేయండి. సో సెట్టింగ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో మ్యాక్సిమం సైజ్లో ఒరిజినల్ తీసుకోండి. ఒరిజినల్ తీసుకుంటే మనకు ఒరిజినల్ సైజ్ వస్తుంది. మనకు పిక్ అయితే ప్రీవియస్లీ ఎంత ఎంబీ ఉందో అంత ఎంబీ వస్తుంది. సో ఇక్కడ సేవ్ సింబల్ క్లిక్ చేసి క్లిక్ ఆన్ ఎస్. సో ఇది మనకు ప్రిపేరింగ్ పడుతుంది. సో ప్రిపేరింగ్ పడ్డ తర్వాత కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఇది ఎక్స్పోర్ట్ కానీకి. సో ఆ టైం వరకు మంచిగా వెయిట్ చేయండి. సో అప్పుడే మనకు పిక్ అనేది ఎంబీలో మనకు ఎక్స్పోర్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఎక్స్పోర్టింగ్కి కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా కానీ పిక్ అనేది క్వాలిటీగా సేవ్ అయిపోతుంది. సో అందుకే దానికోసం మనము కొద్దిసేపు ఆగాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి 97%కి కంప్లీట్ అయిపోయింది. సో ఇంకొక 2-3 సెకండ్స్లో కంప్లీట్ అయిపోతుంది మనకి. సో సేవ్ అయిన పిక్ కూడా ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను. దానికి క్వాలిటీ, దాని ఎంబీ ఎంత ఉందో నేను అది కూడా చూపిస్తాను. సో సేవ్ అయిన పిక్ డైరెక్ట్ మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకు గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్. సో దీని డీటెయిల్స్ కూడా చూపిస్తాను. డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ 6.2 MB. సో మనకు ఎంబీ కూడా మనకు అస్సలు తగ్గలేదు. అండ్ క్లారిటీ కూడా చూడండి మనకు పర్ఫెక్ట్గా ఉంది. సో చూడండి పర్ఫెక్ట్ లుకింగ్ అయితే ఉంది. దీనికి బార్డర్ వేసేసి మనము మన లోగో కూడా పెట్టేసేసి ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.